తల్లికి వందనం పథకంపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని శాసన మండలిలో వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకం మీద మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లోకేష్ సమాధానం ఇచ్చారు. ఈ పథకానికి బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మన ప్రభుత్వం కొత్త పథకం తల్లికి వందనం ప్రకటించడం జరిగింది. త్వరలో గైడ్ లైన్స్ కూడా ప్రకటిస్తాం. రెండో ప్రశ్నకి సమాధానం, బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మూడో ప్రశ్నకి సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకి సమాధానం వివరాలని ఎనెక్షర్ 1లో పొందుపరచడం జరిగింది. డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.